మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళడానికి గగన్ బయలుదేరుతూ ఉంటాడు. ఇక పూరికి శారదకి బాయ్ చెప్పి గగన్ బయటికి వస్తూ ఉంటాడు. కారు ఎక్కుతూ ఉంటాడు. అన్నయ్య, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట అని పూరి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడాలో చెప్పు, డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు కదా, మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు అని కారెక్కుతున్న గగన్ ఆగిపోతాడు. శారదని అడుగుతూ ఉంటాడు. నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట, మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు గగన్, నాకేమీ నచ్చటం లేదు అని శారద అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇది అడగటానికి మధ్యలో పూరి రికమెండేషన్ కావాలా, దీనికి ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు, నువ్వే అడిగేయచ్చు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అది కాదురా గగన్, ఇప్పుడు భూమికి ఉద్యోగం ఇచ్చావన్న సంగతి ఆ శరత్చంద్రకి తెలిసిందే అనుకో, అప్పుడు మళ్ళీ గొడవలు అవుతాయి కదా, మరి అలాంటప్పుడు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వటం ఎందుకు అని శారద అడుగుతుంటుంది. ఏదేమైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటే అది చెప్పాల్సింది మనం కాదు, భూమి చెప్పుకోవాలి అని గగన్ చెప్తాడు. కానీ మనల్ని వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఏదో మనసులో పెట్టుకొని ఇలా నీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా అని శారద చెప్తూ ఉంటే, అవునన్నయ్య, వాళ్ళకి అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకోకుండా నీ దగ్గరికి ఎందుకు ఉద్యోగానికి వచ్చింది అని పూరి కూడా అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ధరణికి కాల్ చేద్దామని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమి చాలా సంతోషపడుతూ, అరే తలతిక్క నాకు కాల్ చేస్తున్నాడే అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. తలతిక్క అని అనగానే భూమి అని గగన్కి అర్థమవుతుంది. నువ్వు భూమివా, మరి ధరణిలా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని గగన్ మనసులో అనుకుంటాడు.